నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నౌడేస్ బీపీ, డయాబెటీస్ ఇవన్నీ చాలా కామన్ డిసీజ్‌గా అయిపోయినాయి అనమాట. సో, దీనికి ఏజ్‌తో కూడా అసలు లిమిట్ అనేది లేకుండా అయిపోయింది. సో, ఈ బీపీ వల్ల మెయిన్‌గా బీపీ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మోరోవర్ ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ బీపీ ఉంటే ఆ గర్భిణీ స్త్రీలోని ఎటువంటి ఇష్యూస్‌ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. నమస్తే అండి. సార్, బీపీ సో ఇది చాలా కామన్ కదా. ఇంకా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే అందరికీ వస్తుంది అంటున్నారు. బట్ ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీతో కూడా సంబంధం లేదు, ప్రతి ఒక్కరిలో చూస్తున్నాము. సో రీజన్స్ కూడా అందరికీ తెలుసు, బట్ దాన్ని కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నాము. ఇది చాలా అంటే ఇది మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర 100 మందికి బీపీ ఉందనుకోండి, దాంట్లో 50 మందికి బీపీ ఉన్నట్టే తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకోరు. సో తెలిసిన 50 మందిలో 25 మందే మందులు వేసుకుంటారు. ఆ 25 మందిలో ఓన్లీ ఇంకొక 25% మాత్రమే బీపీ కంట్రోల్ పెట్టుకుంటారు. ఇది రియల్ స్టాటిస్టిక్స్ ఇన్ అవర్ కంట్రీ. సో ఎందుకు అంటే అందరికి ఒక మూఢనమ్మకం ఉంది. ఏంటి అంటే బీపీ చిన్న వయసులో వస్తే స్టార్ట్ చేయకూడదు, మీరు ఒకసారి మందులు స్టార్ట్ చేస్తే జీవితాంతం వేసుకోవాలి. ఇది అపోహ, ఇది మూఢనమ్మకం. ఓకే. సో చాలా అంటే బీపీ రావడానికి కారణాలు ఏంటి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, మనకు జెనెటికల్ అంటే ఫాదర్ మదర్కి ఉంటే మనకు బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. సో అది కాకుండా మనకి ఎక్సర్సైజ్ లేకపోవడము, సాల్ట్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవడం. అంటే లైక్ నార్మల్గా WHO రికమెండెడ్ 5 grams per day మనకు ఒక పర్సన్కి. మనం యావరేజ్గా 10 to 15 grams కన్జ్యూమ్ చేస్తాం. ఎందుకంటే మనం పచ్చళ్ళు కానీ ఈ పికిల్స్, పాపడ్స్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా సాల్ట్ వేస్తాం కదా టేస్ట్ కోసం. సో అవి కాకుండా మళ్ళీ పెరిగేసుకొని దాని మీద ఇంత సాల్ట్ వేస్తాం. సో వీటన్నిటి వల్ల అది కాక నిద్రలేమి, అంటే సరిగ్గా నిద్రపోకపోవడం. నవడేస్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉండడము. సో లేట్ నైట్ మళ్ళీ వచ్చి చాలాసేపు ఈ ఫోన్లో టైంపాస్ చేయడము, అంటే నిద్ర సరిపోకపోవడంతో సో వీళ్ళకందరికీ ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండిపోయి బీపీ ఎక్కువగా వస్తుంది. ఫోన్స్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకు కూడా నిద్ర లేదు. సో వీటి వల్ల ఏంటంటే మన బాడీని ఎక్సెసివ్ స్ట్రెస్ గురి చేసి మన బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ బీపీ కనుక 2-3 సార్లు మనం చెక్ చేసుకున్న ప్రతిసారి ఆర్ అట్లీస్ట్ 2 occasions బీపీ మోర్ దెన్ 140/90 ఉంటే మాత్రం డెఫినెట్గా మందులు వాడుకోవడం మంచిది. సో ఈ మందులు ఒకటైనా అందరికీ అంటే కాదు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే మనం నిద్ర లేకపోతే నిద్ర అడ్జస్ట్ చేసుకోవడం సరిగ్గా, అంటే అట్లీస్ట్ 8 to 10 hours, 8 hours అట్లీస్ట్ స్లీప్ అనేది కంపల్సరీ. అండ్ పీస్ఫుల్ స్లీప్, అంటే లైక్ డిస్టర్బ్ స్లీప్ కాకుండా సాలిడ్ స్లీప్ ఒక 8 hours ఉండాలి. ఈ డైట్ అంటే సాల్ట్ కన్జంప్షన్ ఇవన్నిటిని తగ్గిస్తే మనకు ఒక 140 ఉండేదాన్ని మనం ఒక ఎక్సర్సైజ్ చేయడము, డైట్ కంట్రోల్ చేయడం వల్ల ఒక 10 తగ్గించవచ్చు. ఈ సాల్ట్ కన్జంప్షన్ తగ్గించేస్తే మనం ఒక 5 to 10 millimeters బీపీని తగ్గించవచ్చు. అంటే యూ కమ్స్ టు 140 నుంచి మనం 120-130 మధ్యలోకి వచ్చేస్తాం. సో 120-130 ఉండేవాళ్ళు మందులు వాడక్కర్లా. సో అంటే అన్లెస్ వాళ్ళకి షుగరు, బీపీ లేదంటే వేరే కిడ్నీ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు తప్పితే జనరల్గా 130 వరకు మనం మందులు వాడక్కర్లేదు. 130 to 140 మధ్యలో ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటారు. వీళ్ళందరూ కేర్ఫుల్గా ఉండి లైఫ్ స్టైల్ మాడిఫికేషను, డైటు ఇవన్నీ చేసుకుంటే మనం చాలా కాలం వరకు మందులు లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక 50 mg ఎవరైనా మెడిసిన్ యూస్ చేస్తూ ఉన్నారనుకుందాం. సో ఏ రోజైనా కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకున్నాను, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను, సో ఈ కారణం నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం బీపీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనే ఉద్దేశంతో కొంచెం డోస్ వాళ్ళే పెంచేసుకొని మరి వేసేసుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చా? అలా అడ్వైజబుల్ కాదు. సపోజ్ అంటే మీ బీపీకి ఒక ఇంత తింటే ఇంత పెరుగుతుంది, ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తుంది సార్ ఒకవేళ ఎక్కువ అయింది అని? బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే అసలు ఏం సిమ్టమ్స్ తెలియదు. సో బాగా ఎక్కువైపోతుంది అంటే దగ్గర బీపీ 200-180 దాటిపోయింది అనుకోండి, సాయంత్రం అయ్యేటప్పటికి హెడేకు, చిన్న విషయాలకు చిరాకు పడ్డము, సో రెస్ట్లెస్నెస్, గిడ్డినెస్, అంటే కళ్ళు తిరిగిపోయి పడిపోతూ ఉంటారు అంత బీపీ అయినప్పుడు. సో సమ్టైమ్స్ అన్కాన్షియస్ అవ్వడము. సో ఇంత బీపీ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి హెడేకు, గిడ్డినెస్, కళ్ళు మసకలుగా అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా బీపీ చెక్ చేయించుకోవాలి. సో బీపీ వచ్చినప్పుడు ఇక్కడ హెడేక్ ఉంటుంది మెయిన్గా, ఈ వెనకాల పాటు మెడలు గుంజుతున్నాయి అంటారు కొంతమంది, చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి ఉంటే మాత్రం కంపల్సరీ ఒకసారి బీపీ చెక్ చేయించుకుంటే మంచిది. సో అట్లీస్ట్ 2-3 సార్లు బీపీ నార్మల్గా ఉందనుకోండి, అట్లీస్ట్ మనం దానివల్ల కాదనుకోవచ్చు. సో ప్రతిసారి బీపీ ఎక్కువగా వస్తుంది, మీకు హెడేక్ వస్తుంది అంటే మాత్రం బీపీ మందులు వాడుకోవడం మంచిది. సో అందరికీ ఏంటంటే బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు పెడతారనే ఒక భయంతో రారు వచ్చినా మళ్ళీ తర్వాత రారు ఇంకొకసారి. సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక అపోహ అనమాట. అంటే ఒకసారి మందులు వాడితే ఇంత చిన్న వయసులో బీపీ వచ్చిందేంటి,
వాళ్ళు ఎవరు అన్నారు, పక్కన వాళ్ళు ఎవరు అన్నారని వీళ్ళందరూ వేసుకోరు. సో వేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో మనం సపోజ్ నార్మల్గా రెగ్యులర్ వర్క్ చేస్తున్నప్పుడు అంత స్ట్రెస్లో ఉండం. సపోజ్ మనం ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా లేదు, సపోజ్ ఏదైనా ఒక ఫైటింగ్ అయింది, ఏదో అయింది అనుకుంటా, ఆ టైంలో బీపీ ఆబ్వియస్గా పెరుగుతుంది అందరికి. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా సూపర్ రైజ్ అయిపోతుంది, అంటే లైక్ మోర్ దెన్ 200 ఇట్లా అయిపోయి కొంతమంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడము. సో అన్నిటికంటే భయపడాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోతుంది, అంటే పక్షవాతం లాగా వస్తుంది. ఈ బీపీ ఎక్కువైపోయి బ్లడ్ రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత ఇంకా చేసేది ఏమి ఉండదండి. సో మీరు ఇంత పెద్ద హాస్పిటల్కైనా వెళ్ళండి, ఎన్ని ఆపరేషన్లు అయినా చేయించండి, బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన తర్వాత ఆ పర్సన్ మళ్ళీ నార్మల్కి వస్తాడా లేదనేది ఎప్పటికీ చెప్పలేము మనం. ఏదైనా చిన్నది అయితే లక్కీలీ వాళ్ళు మళ్ళీ నార్మల్గా తిరగలుగుతారు. ఎక్కువ బ్లీడింగ్ అయిందనుకోండి, వాళ్ళు పర్మనెంట్గా బెడ్ మీద ఉండిపోవడం కానీ, పర్మనెంట్గా ఇంకా డిసేబుల్ అయిపోవడం కానీ, ఇంత రిస్క్లు ఉంటాయి. సో స్ట్రోక్ అనేది నాట్ ఓన్లీ హార్ట్కి అండ్ బ్రెయిన్ కూడా బీపీ ఎక్కువగా ఉంటే ఈ పక్షవాతం మెయిన్గా భయపడాల్సిన ప్రాబ్లం. ఇది ఒకటే కాకుండా ఈ బీపీ ఎక్కువగా ఉండి మనం కంట్రోల్ చేసుకోకపోతే ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఎదర్ ఐ విజన్ పోతుంది, అంటే ఈ ఇంత ప్రెషర్ తట్టుకోలేక ఐలో ఉండే చిన్న చిన్న రక్తనాళాలన్నీ మూసుకుపోతాయి. సో కంటి చూపు పోతుంది, రెటినల్ డ్యామేజ్ అంటాం. సో హార్ట్కి వస్తే హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువైపోతుంది. కింద కిడ్నీలకు వస్తే కిడ్నీలు పాడైపోతాయి, క్రియాటినిన్ పెరిగిపోతూ ఉంటుంది. సో బ్రెయిన్లో పక్షవాతము, ఐస్ అండ్ హార్ట్, కిడ్నీస్, రక్తనాళాలు, ఇంక మేజర్ ఆర్గన్స్ ఇవే కదా. సో ఇవన్నీ దెబ్బతిన్న తర్వాత మనం మందులు వాడినా ఏం ఉపయోగం. సో అందుకోసం ఎవరికైనా బీపీ ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పేది వినండి, విని మందులు వేసుకోండి రెగ్యులర్గా. సో సాధారణంగా గర్భిణీ స్త్రీల్లోని మామూలుగానే బీపీ కొంచెం ఎక్కువగానే చూపిస్తుంది కదా సార్, చెక్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఎంత ఉండాలి వాళ్ళకి? నార్మల్గా లెస్ దెన్ 120 ఉండడమే మంచిది. సో మోర్ దెన్ 130, 140 దాటిందంటే గర్భిణీలలో కూడా చాలామందికి ఈ ఎఫెక్ట్స్ అనేవి బేబీ మీద ఉంటాయి. బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, గ్రో అవ్వాల్సినంతగా బేబీ గ్రోత్ ఉండదు, గ్రోత్ రిటార్డేషన్ అవుతుంది. అంటే లైక్ ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటారు, అంటే బేబీ సైజ్ పెరగదు. సో వీళ్ళలో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే 6th month 8th month ఆ టైంకి వచ్చేటప్పటికే వీళ్ళు బీపీ అనేది కంట్రోల్ లేక ఇంకా ఎమర్జెన్సీ డెలివరీస్ చేయాల్సి రావడము, సో దాని తర్వాత కూడా మదర్కి ఫిట్స్ రావడము, ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా గర్భిణీ స్త్రీలలో ఉంటాయి. ఇదంతా ఎందుకు అంటే ఒక ప్రిడామినెంట్ రీజన్ ఏంటంటే ది మెటర్నల్ ఏజ్ పెరగడం, అంటే మదర్ ఏజ్. సపోజ్ ఇంతకుముందు అంతా కూడా 20-25 లోపు ప్రెగ్నెంట్ అవ్వడం ఇలా ఉండేది. సో ఇప్పుడంతా ఏంటంటే మనకు ఈ మ్యారేజ్ లేట్ అవ్వడము, ప్లస్ మ్యారేజ్తో పాటు డెలివరీస్ లేట్ అవ్వడము, ప్రెగ్నెన్సీస్ లేట్ అవ్వడము. సో దీంతో ఏంటంటే యావరేజ్ మెటర్నల్ ఏజ్ అరౌండ్ 30-35 years వరకు వెళ్ళిపోతూ ఉంది. సో ఈ మెటర్నల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బీపీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బీపీ వల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి తెలియజేసినందుకు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంతే కేర్గా ఉండాలి గర్భిణీ స్త్రీలు అయితే, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.